ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణాయ వయం నుమః. ప్రియ భగవద్బంధువులారా, గత 13 రోజులుగా నన్నయ్య గారి యొక్క గంటం నుంచి జాలుబారినటువంటి మహాభారతంలోని ఆది పర్వాన్ని, తృతీయ ఆశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం మనం. నిన్న 13వ భాగంలో వ్యాస జననం, దేవదానవ వంశాల ఉత్పత్తి, అలాగే దేవతల యొక్క దానవుల యొక్క అంశాలతో పుట్టినటువంటి వాళ్ళ యొక్క వివరాలు, అలాగే కౌరవ వంశ వివరణ ఇంతవరకు మనం చెప్పుకున్నాం. యయాతి మహారాజు యొక్క చరిత్రని ఈ 14వ భాగంలో మనం ప్రారంభం చేసుకుందాం. అంటే చంద్రవంశపు మహారాజు, పాండవులకు పూర్వీకుడైనటువంటి యయాతి మహారాజు, ఆయన యొక్క కథ చెప్పుకుందాం. జనమేజయుడు అడుగుతున్నాడు, వర్ణధర్మముల్ కాచుచు వసుధయల్లా అనఘచరితుడయ్యేలిన అయ్యయాతి భూసురోత్తమ భార్గవపుత్రి అయిన దేవయానిని తానెట్లు దేవి చేసి. ఇది అడిగినటువంటి ప్రశ్న. మహాత్మా వైశంపాయన మహర్షి వర్ణాశ్రమ ధర్మాలను సంరక్షిస్తూ పుణ్యవర్తనుడైనటువంటి యయాతి మహారాజు బ్రాహ్మణోత్తముడైనటువంటి శుక్రాచార్యుడైనటువంటి కూతురైనటువంటి దేవయానిని భార్యగా ఎట్లా చేసుకున్నాడో నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలను రక్షించినటువంటి యయాతి విలోమ వివాహాన్ని చేసుకున్నాడు. అది ఆయన ధర్మ సందేహం. విలోమ వివాహం అంటే తనకంటే ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నాడు. బ్రాహ్మణులు మొదటి వాళ్ళు. విపుల తేజంబునను తపోవీర్యమునను జగదనుగ్రహ నిగ్రహ శక్తియుక్తుడైనట్టి యయాతికి అలిగి ఏమి కారణంబున శాపంబు కావ్యుడిచ్చే. శుక్రాచార్యుడికి మరొక పేరుంది, కావ్యుడు ఆయన పేరు. మహాత్మా విస్తారమైనటువంటి తేజస్సు చేత, గొప్ప తపస్సు యొక్క ప్రభావం చేత లోకాలను అనుగ్రహించేందుకు, నిగ్రహించేందుకు సమర్థుడైనటువంటి ఆ యయాతి మహారాజుని కోపించి శుక్రుడు ఏ కారణం వల్ల శపించాడు. అంతేకాకుండా మా వంశాన్ని వృద్ధి చేసినటువంటి ఆ యయాతి మహారాజు యొక్క వృత్తాంతాన్ని నేను సవిస్తరంగా వినాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి నాకు చెప్పండి అని జనమేజయుడు వైశంపాయనుని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు మొదలు పెడుతున్నాడు. మనుజాధిప వృషపర్వుండను దానవపతికి శుక్రుడాచార్యుండై అనిమిష విరోధులకు ప్రియమొనరించుచు వివిధ విధి నయోపాయములన్ వివిధ విధి నయోపాయంబులనన్. ఓ రాజా, వృషపర్వుడు అనేటువంటి రాక్షసరాజుకి శుక్రాచార్యుడు ఆచార్యుడై అనేక విధాలైనటువంటి ఏర్పాట్లతోటి, నీతులతోటి, ఉపాయాలతోటి రాక్షసులందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడయ్యా. దేవాసురరణమున గత జీవితులగు అసురవరుల చెచ్చర మృత సంజీవనియను విజ్జన్
పునర్జీవితులుగా ప్రతిదినంబు చేయుచునుండెను. రాజా, ఆ దేవదానవ యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసులందరినీ వెంటనే మృత సంజీవిని అనేటువంటి విద్య వల్ల వాళ్ళని మళ్ళీ బతికిస్తూ ఉన్నాడు అన్నాడు. ఆ విషయం తెలుసుకొని దేవతలు భయపడిపోయినారు. అరే రే, మన సంఖ్య అన్నా తగ్గిపోతోంది, రాక్షసుల సంఖ్య తగ్గటం లేదు, చచ్చిన వాళ్ళని చచ్చినట్టుగా ఆ శుక్రాచార్యుడు రక్షిస్తున్నాడు. కాబట్టి రాక్షసులను జయించలేక శుక్రాచార్యుడి వద్ద నుండి ఆ మృత సంజీవిని విద్యను పొంది తిరిగి రాగలిగినటువంటి గొప్ప సమర్థుడెవడో అని అందరూ విచారించారు. చివరికి వాళ్ళకి బృహస్పతి కొడుకైనటువంటి కచుడి దగ్గరికి వెళ్ళారు. ఈ కచుడు దీనికి తగినటువంటి వాడు అని వాళ్ళు భావించి ఆ కచుడి దగ్గరికి వెళ్ళి దేవతలు ఈ విధంగా అంటున్నారు. పోరను మృత సంజీవని కారణంబున నిహతులయ్యు కారు అసురవరుల్ వారలనోర్వగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటం. నాయనా కచా, నీవు మా గురువుగారి పుత్రుడు, మాకొచ్చినటువంటి ఆపద చెప్తాం విను. యుద్ధంలో రాక్షసులు చచ్చిపోయినా కూడా మృత సంజీవిని విద్య తెలిసినందువల్ల ఆ శుక్రాచార్యుడు వాళ్ళని మళ్ళీ బతికిస్తున్నాడు. వాళ్ళు చావటంలా, వాళ్ళు అపారమైనటువంటి వీర్యబలవంతులు కావటం వల్ల వాళ్ళని జయించడం మనకి అసాధ్యంగా ఉన్నది. కాబట్టి మహాబలవగరితులైనటువంటి మన పక్షంలోని వాళ్ళు రాక్షసుల చేత చంపబడి మనకి మృత సంజీవిని విద్య తెలియనందువల్ల యముడి నివాసానికి వెళ్ళిపోతున్నారు, అంటే చచ్చిపోతున్నారు, మన సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఆ శుక్రాచార్యుడి నుండి మృత సంజీవిని విద్యను పొంది నీవు తీసుకురావాలి. ఓ తపోధన, ఆ సంజీవిని విద్యా బలంతో నీవు సమస్త దేవతాగణాలన్నిటినీ కూడా కాపాడాలయ్యా. బాలుండవు నియమ వ్రతశీలుండవు నిన్ను ప్రీతి చేకొని తద్విద్యాలనాదానము కరుణాలయుడై చేయు అమ్మహాముని నీకు. నీవు బాలుడివి అంటే ఇక్కడ బాలుడు అంటే చిన్నవాడివి అని. నియమాలు వ్రతాలు నీకు స్వభావ సిద్ధంగా వచ్చినాయి, అందులో బృహస్పతి యొక్క కుమారుడివి. అందువల్ల నిన్ను శుక్రాచార్యుడు శిష్యుడిగా స్వీకరించి సంతోషంతో నీకు ఆ విద్యా కన్యను దయతోటిస్తాడయ్యా అన్నాడు. ఏ విద్య? మృత సంజీవిని విద్య. ఇక్కడ విద్యా లలనాదానము అనేటువంటి ఒక రూపక సమాసం భావి కథార్థ వ్యంజకంగా వేశాడు. ముందు కథలో దేవయాని తన మనస్సుని కచుడికి అర్పించుకునే కథార్థం ఇందులో ధ్వనిస్తుంది. విద్య అనేటువంటి లలన అని, విద్యను లలనను అంటే అమ్మాయిని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. నీకు విద్య ఇస్తాడు, విద్యతో పాటు తన కూతుర్ని కూడా ఇస్తాడయ్యా అనే అర్థంలో వాడాడనమాట నాన్నయ్య గారు. కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల దేవయాని మాటలను ఆ శుక్రుడు జవదాడ్డు. కాబట్టి నీ సామర్థ్యంతో ఆమె మనస్సును లోబరుచుకో, శుక్రుడికి శుశ్రూష చేస్తే నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని దేవతలు వేడుకొని పంపించారు కచుడిని. అప్పుడు దేవతలకు మేలు చేయటం కోసమని కచుడు బయలుదేరి వృషపర్వుడి యొక్క పట్టణానికి వెళ్ళాడు. అక్కడ నిరంతర వేదాధ్యయన సంపన్నుడు, దైత్య దానవగణానికి గురువు అయినటువంటి ఆ శుక్రాచార్యుడిని చూసి నమస్కరించి ఈ విధంగా పలికాడు. ఇక్కడ దేవతలు కచుడికి మృత సంజీవిని సాధించే మెలకువ ఒకటి చెప్పారు, టెక్నిక్. ఏంటి టెక్నిక్? ఇక్కడ వాస్తవానికి మంత్ర విద్య శుక్రాచార్యుడి యొక్క అధీనంలో ఉంది. శుక్రుడు ఆయన కుమార్తె అయినటువంటి దేవయాని పట్ల ప్రేమకి అధీనుడు. దేవయానిని కనుక ప్రసన్నం చేసుకుంటే శుక్రుడు ఆ తర్వాత అతడి విద్యని అనుకూలిస్తాయని చెప్పారు దేవతలు.
భావి కథాగతిని ఈ వాక్యం మనకు ప్రసన్నం చేస్తున్నది. కథలో దేవయాని యొక్క పాత్రకి కలిగినటువంటి ప్రాధాన్యానికి ప్రాతిపదిక వేశారు ఇక్కడ నన్నయ్య గారు. దీనిని ప్రసన్న కథా కలితార్థయుక్తి అని మనం అంటాం. వాస్తవానికి మనం కూడా ఏదైనా ఆఫీసర్తో పని ఉండి ఇంటికి వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఆఫీసర్కి ఏదైనా పిల్లలుంటే ఆ పిల్లలకి ఏదైనా కానుకిచ్చి వాళ్ళని కాస్త ముద్దు చేస్తాం. అంటే ఏంటి, పిల్లలంటే ఎవడి పిల్లలైనా వాళ్ళకి ఇష్టం కదా. కాబట్టి తన పిల్లవాడిని ప్రేమించి తన పిల్లవాడికి ఆనందం కలిగించేటటువంటి వస్తువు ఇచ్చేసరికి ఇంకా లొంగిపోతాడు ఆఫీసరు. అదొక టెక్నిక్. ఇక్కడ వాళ్ళ కూతురంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఆ విధంగా చేయమన్నారు. శుక్రాచార్యుడి దగ్గరికి ఈ విధంగా అంటున్నాడు, మహాత్మా, మీరు సూర్య సన్నిభులు, అంటే సూర్యుడి యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు గలవాళ్ళు. నా పేరు కచుడు, నేను బృహస్పతి యొక్క కుమారుణ్ణి. మీకు శుశ్రూష చేసి సేవించడానికి వచ్చాను అన్నాడు. ఇక్కడేం అబద్ధం చెప్పలేదండి. బృహస్పతి దేవతల గురువు అని అందరికీ తెలిసిందే. నేను బృహస్పతి కొడుకును అన్నాడు. ఇక్కడ విద్య నేర్చుకోవటంలో ఆసక్తి, గురువు మీద భక్తి, అలాగే నియమనిష్టల యందు ప్రసక్తి కలిగినటువంటి శిష్యుడే గురువుల యొక్క ఆదర గౌరవాలను పొందగలుగుతాడని ఇక్కడ కచుడి యొక్క ప్రవర్తన వల్ల మనకు తెలుస్తుంది. నేను బృహస్పతి కొడుకుని అంటే అంత గొప్పవాణ్ణి అని గప్పాలు కొట్టడం కాదు, తాను ఎవరో తెలియజెప్పుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు అని పలికినటువంటి కచుడి యొక్క సౌకుమార్యాన్ని, అతడి యొక్క వినయ ప్రియ వచనాలకి, ఆ మాటల్లోని మెత్తదనాన్ని, తీయదనాన్ని, అలాగే నిత్య నియమ వ్రతాలని, వాటి వల్ల అతని ముఖంలో వెలిగే ప్రశాంతతని చూశాడు శుక్రుడు. ఆయనకి ప్రేమ కలిగింది. ఆయన అనుకున్నాడు, వీడిని గనక పూజిస్తే దేవగురువును పూజించినట్లే అని అనుకున్నాడు. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి అని వేదవాక్కు. అంటే తానే పుత్రుడుగా పుడతాడు, అంటే బృహస్పతి కొడుకు అంటే బృహస్పతితో సమానుడు అని ఇక్కడ. అందుకని అతిథి మర్యాదలు చేసి అతన్ని సంతోషపెట్టి తన శిష్యుడిగా స్వీకరించాడు. చూడండి, ఇక్కడ దేవగురువైనటువంటి బృహస్పతి అంతటి వాడి యొక్క కొడుకు తన దగ్గరికి రావడంలో సంతోషపడ్డాడు. అక్కడ ఆయన ఏం చేసేవాట, గురువుగారు ఏ పని చెప్పినా కూడా తర్వాత చేస్తాను, ఇంకా సేపటి తర్వాత చేస్తాను అనడం, వెంటనే చేసేవాడు. అది శిష్యుడి యొక్క లక్షణం. ఉత్తమ శిష్యుడు ఎప్పుడు కూడా వాయిదాలు వేయడు. శుక్రుడి యొక్క మనప్రవృత్తికి చాలా అనుకూలుడై మనోవాకాయ కర్మలతోటి ఒకే విధంగా కలవాడై ఉన్నాడు. అంటే మనస్సులో ఏమనుకుంటున్నాడో మాట అదే ఉండేది, మాట ఏమి చెప్పాడో అదే విధంగా చేసేవాడు. ఇది త్రికరణ శుద్ధి అంటాం. అంతకంటే అధికంగా దేవయానికి మిక్కిలి విధేయుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి మాటలతోటి ఆమెను సంతోషపెడుతున్నాడు. అలాగే అడవికి వెళ్ళి చక్కగా పుష్పాలు, పండ్లు అధికంగా తెచ్చి ఇవ్వడం, దీనివల్ల ఆమెకి సంతోషం కలుగుతోంది. ఈ తీరుగా ఎన్నో సంవత్సరాలు గురువుని, గురు పుత్రికని సేవించాడు. ఎంతో నేర్పుతో వాళ్ళ యొక్క ప్రేమని, ఆదరాన్ని పొందాడు. ఈ విధంగా కచుడు తన యొక్క సేవా నైపుణ్యంతో శుక్రుడికి ప్రియశిష్యుడై ఉండడం రాక్షసులకి కంటగింపు కలిగింది, సహించలేకపోయారు. దేవగురువైనటువంటి బృహస్పతితో తమకు ఉన్నటువంటి వైరాన్ని పురస్కరించుకొని ఆ కోపం పిల్లవాడి మీద చూపించారు. ఎట్లా? ఆ కచుడు ఒకరోజు హోమధేనువులని కాస్తూ ఒంటరిగా అడవిలో ఉన్నాడు. రాక్షసులు అతన్ని చంపేసి ఒక పెద్ద చెట్టు బోధికి బంధించి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యాస్తమయమైంది. హోమధేనువులు మాత్రం కచుడు లేకుండా ఒంటరిగా ఇంటికి వచ్చినాయి. వాటి వెంబడి కచుడు లేకపోవటాన్ని గమనించి దేవయాని కలవరపడింది. అప్పటికే ఆమె ప్రేమించింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఈ విధంగా అంటోంది ఆ దేవయాని,
వాడి మయూఖముల్ కలుగువాడు అపరంభుది గృంకే ధేనువుల్ నేడిట వచ్చెనేకతనను ఏకతమ నిష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్వగాబడియే ప్రొద్దును బోయే కచుండు నేనియున్రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధ నొందెనో. ఓ నాన్నగారు, సూర్యుడు అస్తమించాడు. హోమధేనువులు మాత్రం ఒంటరిగా తిరిగి వచ్చినాయి. చీకటి పట్టం వల్ల నీ అగ్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. కచుడు మాత్రం తిరిగి రాలేదు. అడవిలో మృగాల వల్ల గాని, రాక్షసుల వల్ల గాని, సర్పాల వల్ల గాని బాధను పొందాడేమో అన్నది. ఇక్కడ సంధ్యా సమయాన్ని స్వభావోక్తిలో వర్ణిస్తూనే కచుడు పట్ల దేవయానికి కలిగినటువంటి అభిలాషను కూడా రమణీయంగా ధ్వనింపజేస్తున్నారు నన్నయ్య గారు. తెలుగులోని మంచి పద్యాల్లో ఇదొకటి. అందుకు కారణం నన్నయ్య గారి యొక్క రచనా శిల్పం. మాటల వల్ల మనసులోని అభిలాష ప్రసన్నమవుతున్నట్లుగా చెప్పే ఈ పద్య రచనలో ప్రసాదగుణం పోషింపబడటం అనేది రసవ్యంజకం. నన్నయ్య గారి కవిత్వంలో ఈ పద్యం వంటి ప్రసాదగుణ భూయిష్టాలైనటువంటి పద్యాలు అనేకం విశేషంగా కనిపిస్తాయి. ఇందులో దేవయాని యొక్క అభిలాష వ్యంగ్యంగా కనిపిస్తుంది. దానికి ఆర్తి, అధిక్షేపం, శంక, దైన్యం, నిర్వేదం మొదలైనటువంటి పోషకాలున్నాయి. వాక్యాలలోని క్రియాపదాల వల్ల ఇక్కడ రసభావ వ్యంజనం చేసే శిల్పం ఉన్నది. ఇక్కడ కృంకే, వచ్చే, పోయే అనే భూతార్థక క్రియలు వాడాడు. వాటి పని అవి కచుడు సంగతి పట్టించుకోకుండానే జరిగిపోతున్నాయని. సూర్యుడు పడమటి దిక్కును కుంగిపోయాడు, హోమధేనువులు వచ్చినాయి, చూడండి ఇవన్నీ అని ఇక్కడ ఆర్తిని ధ్వనింపజేస్తున్నాయి. అలాగే వేల్వగాబడియే అనేటువంటి కర్మార్థక ప్రయోగం శుక్రుడు కూడా పట్టించుకోకుండా తన విధులు తాను యాంత్రికంగా నిర్వర్తించాడు అనేటువంటి ఒక అమర్ష భావాన్ని వ్యక్తం చేస్తుంది. శుక్రుడు వచ్చినా రాకపోయినా మీరు మీ హోమకార్యాలన్నీ చేసుకున్నారని. కచుండు నేనియున్రాడు అన్నప్పుడు అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నప్పుడు కచుడు ఎందుకు రాడో గమనించండి అని తండ్రితో చెప్తుంది. మీకెవరికీ పట్టలేదా? కీడేమైనా జరిగిందోమో అనేటువంటి శంక అందులో ధ్వనిస్తోంది. బాధ నొందేనో అన్నప్పుడు ఆర్తి, దైన్యం, నిర్వేదం ధ్వనిస్తున్నాయి. ఇంతేకాదు వాడి మయూఖముల్ కలుగువాడు అనేటువంటి ఒక విశేషణంలో కలుగు అనేటువంటి తద్ధర్మార్థక క్రియ కూడా ఇక్కడ వ్యంజకమే. అంటే పగలల్లా కచుడు అడవులలో ఉండడం వల్ల దేవయానికి ఇంట్లో కచుడి యొక్క ఎడబాటు వల్ల ఎండ తీవ్రంగా ఉన్నట్టు అనిపించేది. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ పగళ్ళని భారంగా గడిపేది. అస్తమయం కాగానే కచుడు దర్శనం వల్ల చంద్ర దర్శనం యొక్క సౌఖ్యాన్ని పొందేదని మనకి అర్థమవుతుంది. ఆ రోజు బాధ కలిగించే సూర్యుడు వెళ్ళాడే కానీ సుఖాన్నిచ్చే కచుడు మాత్రం రాలా. సూర్యుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు పశ్చిమ కనుమల్లోకి. కానీ తనకు సుఖాన్ని ఇచ్చేటటువంటి, తనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి కచుడు మాత్రం రాలా. ఆవులు కూడా కచుడితో కలిసి వెళ్ళాయి, కానీ ఆవులు మాత్రమే తిరిగి వచ్చినాయి ఒంటరిగా. కలిసి ఉండటం వల్ల కచుడు పట్ల వాటికి ఆ మాత్రం స్నేహధర్మం ఉండద్దా? మనల్ని తీసుకెళ్ళాడే, మేపాడే అడవిలో, మరి ఆయన ఏమైనాడో అన్నటువంటి బాధ వాటికి ఉండద్దా? అసలు ఒంటరిగా ఎందుకు వచ్చేవి? వచ్చి ఏమీకి పట్టనట్టు ఎట్లా ఉన్నాయి అని ఆమె పడే వేదనకి ఆమెకు అతని పట్ల ఉన్నటువంటి సహచర్య మాధుర్యాన్ని మనకి వ్యక్తపరుస్తున్నాం.
తండ్రి సాయంకాలంలో జరిపే అగ్నికార్యాలు యథావిధిగా జరిపాడే కానీ తనలాగా తన శిష్యుడు కూడా ఆనాడు అగ్నికార్యం చేశాడా లేదా అని గమనించుకోవాలి. ఆయనకు అనుంగు శిష్యుడు. అటువంటి కచుడు ఆ రోజు ఎందుకని మర్చిపోయినాడు ఆ కచుడిని అని ఆమెకి అమర్షం, కోపం. పొద్దుపోయింది, అందరూ ఇక నిద్రపోతారు. ఆమె వల్ల ఆసక్తితో అతడి కొరకు ఎదురు చూస్తాం అనేది ఎవరు ఉండరు కదా, ఎవరు అడగటం లేదు కదా అతన్ని. అందువల్లనే కచుడు ఒక్కడు మాత్రం తిరిగిరాడు అని కంటతడి పెట్టి దైన్యాన్ని ప్రకటించింది. ప్రొద్దుపోతే అడవిలో ఒంటరిగా మిగిలిపోతే కచుడికి మృగాల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, పాముల వల్ల కానీ ఆపద ఏర్పడవచ్చు. వాటి వల్ల అతడు చనిపోవచ్చు. అతడు చనిపోయినా ఎవరికీ దిగులు లేనట్లు. పరిస్థితి గమనిస్తే తండ్రి, ఇల్లు, గోసంపద మొదలైనవి ఎన్ని ఉన్నా కూడా దేవయానికి వాటన్నిటికంటే కచుడే ఆత్మీయుడుగా, తన మనస్సును కోరేవాడుగా అనిపించాడు. అది అభిలాష యొక్క సమగ్రాభివ్యక్తి. నన్నయ్య అలంకారము, వస్తుధ్వనులను రసధ్వనిలో పర్యవసింపజేసేటటువంటి కావ్య రచనా శిల్పం మనకి ఈ పద్యంలో మగుటాయమానంగా ప్రసన్నమవుతోంది. ఇక ఆ విధంగా దేవయాని దుఃఖపడుతూ చెప్పగా విని శుక్రాచార్యుడు తన యొక్క దివ్య దృష్టితోటి చూశాడు. వెంటనే ఆయనకు అర్థమైంది. రాక్షసుల చేత చంపబడినటువంటి కచుడు యొక్క కళేబరం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే అతడిని బతికించి తెచ్చేందుకు మృత సంజీవిని విద్యను పంపించాడు అక్కడి నుంచే. ఆ విద్య కూడా అది తనకు అనుగ్రహమని భావించి మిక్కిలి వేగంతో కూడినటువంటి గమనంతో వెళ్ళింది. ప్రాణరహితుడైనటువంటి కచుణ్ణి తక్షణమే బ్రతికించి తన వెంట తీసుకొని వచ్చింది. శుక్రుడు, దేవయాని ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజున ఇంకో విధంగా జరిగింది. ఇక్కడ చర్మచక్షువుల యొక్క చూపు బహిప్రపంచంలో కొంతవరకు కొన్ని వస్తువులు మాత్రమే చూడగలదు. మామూలు నేత్రం, మాంస నేత్రం. ఇది సామాన్య జీవులకి ఉండేటువంటి దృష్టి. కానీ దివ్య దృష్టి అనేది దానికి అతీతంగా ఉంటుంది. దానితోటి ఎంత దూరంలో ఉన్నదాన్నైనా, ఎక్కడున్న దాన్నైనా చూడొచ్చు. ఇది మహర్షులకి, దేవతలకి ఉంటుంది ఆ తపస్సు యొక్క ప్రభావం వల్ల. ఇక్కడ ఇంకోటి కూడా, మృత సంజీవిని విద్య కూడా ఇలా పంపటం తనకు అనుగ్రహమని తలంచి వేగంగా వెళ్ళింది అన్నాడు. ఎందుకని మృత సంజీవిని అంత ఆనందపడింది అంటే, ఆ శిష్యుడు మామూలు వాడు కాదు. మొదటిది దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క కుమారుడు. రెండు, చక్కటి నియమాలు, వ్రతాలు పాటించేటటువంటి వాడు, గురుభక్తి కలిగిన వాడు. అటువంటి వాడి గురించి నేను వెళ్ళటం నా అదృష్టంగా భావించింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకనాడు మళ్ళా కొన్ని రోజులు గడిచింది. పూలు తెచ్చేదానికోసం అడవికి వెళ్ళాడు కచుడు. మళ్ళీ చంపారు రాక్షసులు. ఈసారి చంపడంతో ఆగకుండా అతడి యొక్క రూపురేఖలు లేకుండా తగలబెట్టారు. అంతటితో కూడా ఆగల. ఆ బూడిదని తీసుకొచ్చి మద్యంలో కలిపి క్రమంగా శుక్రుడు తాగేటట్టుగా చేశారు. ఆ పని వాళ్ళకే చేటు అయింది. చూడండి, వాళ్ళు ఏం చేశారు? కచుడిని చంపి పోయినసారి చెట్టు గట్టేస్తే మృత సంజీవని వల్ల బతికించాడు. ఇట్లా కాదు, వీడిని బూడిద చేసి ఆ బూడిద గురువు గారి చేత తాగించాలని వాళ్ళు ప్లాన్ వేసి చేశారు. శుక్రుడు కూడా మద్యం తాగటం వల్ల మైకం పొందిన వాడే ఉన్నాడు. పూర్వం వలె దేవయాని కచుడి యొక్క జాడ తెలియక మళ్ళీ దుఃఖం పొందింది. ఈనాడు కూడా కచుడు రాకుండా ఆలస్యం చేశాడు, రాక్షసుల చేత చంపబడిన వాడయ్యాడు కాబోలు అని ఆమె దుఃఖించడం మొదలుపెట్టింది.
ఆ దుఃఖిస్తున్నటువంటి కూతుర్ని చూసి శుక్రాచార్యుడు బాధపడ్డాడు. కచుడు అడవి నుండి తిరిగి రానప్పుడు మొదటిసారి ఏమైనాడో తెలియక కలవరపడింది. రెండోసారి రాక్షసులు చంపి ఉంటారని నమ్మకంతో దుఃఖించింది. మొదటిసారి మనస్సులోనే వేదనను దాచుకుంది, ఇప్పుడు దుఃఖించి బయట పెట్టుకుంది. అప్పుడు శుక్రాచార్యుడు ఈ విధంగా అంటున్నాడు: వగవక సంజీవని పెంపగణిత గర్వమున అసురులా కచుతోడంబగొని చంపెదరు ఆతడు సుగతికి జనుగాక ఏల శోకింపగన. ఇది అతని మాట. ఏమన్నాడు? సంజీవిని విద్య గొప్పదనాన్ని ఆలోచించకుండా ఈ రాక్షసులు అధికమైన గర్వంతో ఆ కచుడితో ఉన్నటువంటి వైరం వల్ల అతన్ని చంపుతారు. దీనివల్ల అతడు ఉత్తమ గతికి వెళతాడు. దీనికి నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు ఈసారి తండ్రి. అప్పుడు దేవయానంది, మతిలోకోత్తరుడైన అంగిరసు మన్మండు ఆశ్రితుండు ఆ బృహస్పతికి పుత్రుండు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు అకారణంబ ధనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మ అక్కచునకే శోకింపకెట్లుండుదు. ఇక్కడ కచుడి యొక్క గొప్పతనాన్ని చెబుతోంది ఆ తల్లి. ధర్మాన్ని బాగా ఎరిగినటువంటి వాడా అని సంబోధిస్తోంది తండ్రిని. పరమధర్మజ్ఞుడా, మహానుభావ, బుద్ధి యందు లోకాతీతుడైనటువంటి అంగిరసుడు అనేటువంటి మునికి మనవడు, నిన్ను ఆశ్రయించినటువంటి వాడు, ప్రసిద్ధుడైనటువంటి బృహస్పతికి కుమారుడు, మీది మిక్కిలి మీకు శిష్యుడు, మంచి రూపం కలిగిన వాడు, బ్రహ్మచర్యాశ్రమం అనేటువంటి వ్రతంలో కూడినటువంటి వాడు అయినటువంటి కచుడు కారణం లేకుండానే రాక్షసుల చేత చంపబడ్డాడు. కాగా అటువంటి వాడి కొరకు నేనెట్లా దుఃఖించకుండా ఉంటాను చెప్పండి అన్నది. ఇక్కడ దేవయాని కచుడి యందు అనురక్తురాలైనటువంటిదన్న సంగతిని ఈ పద్యంలో వ్యంగ్యంగా స్ఫురింపజేస్తోంది. ఇక్కడ కచుడి యొక్క గుణాలన్నీ చెప్పింది, ఎన్నో విశేషణాలు వేసింది. అంగిరసుడు యొక్క మనవడని, బృహస్పతి కొడుకని, మంచి వ్రతనిష్టాపరుడని, బ్రహ్మచర్యం పాటించేవాడని, అందగాడని, అటువంటి వాడి కోసం నేను ఏడవకుండా ఎట్లా ఉంటానంటాను. ఆ కారణం కచుడి యొక్క గణ ప్రశస్తి. కచుడు ఉత్తమ వంశంలో పుట్టాడు. తాత తండ్రులు మహామునులు, జగద్విఖ్యాతులు. ఇక గురువుగారా, వాళ్ళిద్దరికీ ఏమాత్రం తీసిపోయినటువంటి మహితాత్ముడు శుక్రుడు. కచుడు అందగాడు, బ్రహ్మచర్య వ్రత నిష్ఠాపరుడు. అటువంటి యోగ్యుడు రాక్షసుల కారణంగా చనిపోయాడంటే దుఃఖపడకుండా ఎలా ఉంటాను అని ఆమె పలికింది. ఇందులో కచుడి యొక్క గుణ కీర్తనం వాచ్యం. ఆ గుణకీర్తనం వెనక దేవయాని యొక్క విప్రలంభం వ్యంగ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తమ వంశ సంజాతుడు, అందగాడు, బ్రహ్మచారి, శుక్రుడి యొక్క శిష్యుడైనటువంటి కచుడు అన్ని విధాలా తనకు యోగ్యుడైనటువంటి వరుడని దేవయాని యొక్క భావం. దీనిని తండ్రి గారు గ్రహించడేంటి అని ఆమె కోపం. అంతటి బ్రహ్మచారి పోతే తండ్రి శోకించనందుకు అధిక్షేపిస్తోంది. తండ్రికి ఇష్టం లేకపోయినా దేవయాని అతడి యొక్క వియోగాన్ని భరించలేనని వ్యంగ్యంగా తండ్రికి చెబుతోంది.
కచుడికి తన కూతురునివ్వడం ధర్మం కాదు కాబట్టి శుక్రుడు ఆమె అభిలాషను గమనించాల. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? శిష్యుడు పుత్రుడితో సమానం. మరి పుత్ర సమానుడు అయినటువంటి వాడికి కూతురునిచ్చి ఎలా చేస్తాడు? అయినా కూడా కనీస మానవ ధర్మంతో చూచినా కూడా అతడిని రక్షించడం ఉచితం, ధర్మం. అది ఉత్తమ లక్షణం. దానిని ధ్వనింపజేసేటట్టుగా ఇక్కడ అచ్యుత ధర్మజ్ఞ మహాత్మా అని సంబోధనలు వేసింది తండ్రికి. ఆ కచుడిని చూసిన తరువాత మాత్రమే నేను అన్నం తింటాను, అప్పటిదాకా నేను అన్నము నీళ్లు ముట్టుకోను అని దేవయాని ఏడుస్తూ ఉన్నది. చాలాసేపటి తర్వాత అనుగ్రహం కలవాడైనటువంటి శుక్రుడు మళ్ళా దివ్య దృష్టితో చూశాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.